హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాఫీ చాట్ విత్ శ్రీ. ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ వీ విల్ టాక్ ఇన్ ద కామెంట్ సెక్షన్. హాయ్ అండి, మేము ఒక ఇంపార్టెంట్ డే ఉందనేసి వి హోటల్ అండ్ రిసార్ట్లో రూమ్ బుక్ చేసామన్నమాట. అక్కడ ఎలా ఉంది, రూమ్స్ ఎలా ఉన్నాయి అండ్ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, మా వరస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, హోటల్ కాస్ట్ ఎలా ఉంది, వర్తా కాదా వెళ్ళడం అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ హోటల్ వచ్చేసి చీరాల, ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ తెలంగాణ నుంచి ఈ హోటల్ని ఎక్కువ విజిట్ చేస్తారు. ఎందుకంటే తెలంగాణలో మనం బీచెస్ ఎక్కువ చూడము, అక్కడి నుంచి చీరాలకు వచ్చే వాళ్ళు చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉంటారనమాట కంపేర్డ్ టు ద ఆంధ్రప్రదేశ్. మేము వచ్చేసి నెల్లూరు డిస్టిక్లో ఉంటాం కాబట్టి మాకు బీచెస్ చాలా దగ్గరగా ఉంటాయి అండ్ ఇటు సైడ్ నుంచి అంత ఎక్కువ మంది అక్కడికి విజిట్ చేయరనమాట. అండ్ ఇది వచ్చేసి వెళ్ళే దారిలో చాలా బాగుంది, రోడ్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇది నియర్ టు బీచ్ ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువ రొయ్యల గుంటలు, చేపల గుంటలు ఇలా వేస్తున్నారనమాట. రోడ్స్ అయితే చాలా తక్కువ ట్రాఫిక్ తోటి మనకి అంత హెక్టిక్గా ఉండదు జర్నీ. వన్స్ చీరాల రూట్కి ఎంటర్ అయితే మనకు అంత హెక్టిక్గా ఉండదు అనమాట. జర్నీ చాలా సాఫీగా జరిగిపోతుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు కానీ చీరాలకి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఓన్లీ హోటల్ అండ్ రిసార్ట్నే కాదు, అక్కడ ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయడానికి. లైక్ కొండవీడు ఫోర్ట్ అండ్ భావన నారాయణ స్వామి టెంపుల్ అనేది ఒకటి ఉందన్నమాట బాపట్లలో, అది కూడా విజిట్ చేయొచ్చు. అండ్ చీరాల ఫేమస్ స్వీట్స్ ఉంటాయన్నమాట, అవి చూసుకోండి. ఈ 3 ప్లేసెస్ కవర్ చేసుకునేలా చూడండి, నాట్ ఓన్లీ వి రిసార్ట్ అండ్ హోటల్ అనమాట. అండ్ వెళ్ళేదారిలో నేను ఎక్కువ రొయ్యల గుంటలు ఉంటాయని చెప్పాను కదా, అవే ఇవి చూడడానికి చాలా బాగుండిందనమాట. రోడ్ వ్యూ అయితే చాలా బాగుంది అండ్ హెక్టిక్గా కూడా లేదు, చాలా తక్కువ ట్రాఫిక్ ఉండడం వల్ల ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. మాకు చెక్ ఇన్ టైం వచ్చేసి ఫస్ట్ డే ఆఫ్టర్నూన్ 2 o'clock ఇచ్చారు అండ్ పక్క రోజు 11:30కి చెక్అవుట్ ఉందన్నమాట. ఇది యాక్చువల్ టైమింగ్. ఎప్పుడు ఎవరు చెక్ ఇన్ అవ్వాలన్నా టైమింగ్ ఆఫ్టర్నూనే చెక్ ఇన్ అవుతారు అండ్ నైట్కి పక్క రోజు మార్నింగ్ చెక్అవుట్ చేస్తారు అండ్ కాంప్లిమెంటరీగా బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. మేము వెళ్ళిన రోజు చాలా సన్నీ డే అనమాట, ఎక్కువ సమ్మర్ ఉండే. సో అందుకని మేము అక్కడ ఆగాం సోడా తాగుదాం అనేసి. ఇది వచ్చేసి సోడా తాగే ప్లేస్ అనమాట, చాలా బాగుండింది. అక్క కూడా మంచి కల్పించారు. అండ్ మీరు కానీ ఈ వి హోటల్ అండ్ రిసార్ట్లో స్టే చేయాలి విత్ బేబీతో అయితే బేబీ వాళ్ళకి ఫుడ్ ఎక్కువ వాళ్ళు సప్లై చేయరనమాట. సో అది మీరు గుర్తుపెట్టుకొని బేబీస్కి ఫుడ్ మీరే తెచ్చుకోండి. అండ్ ఇది వచ్చేసి వి హోటల్కి వెళ్ళే దారి. అక్కడ అంతా నాకు బాగా అనిపించలేదు, రోడ్ ప్రాపర్గా లేదనమాట. ఓన్లీ కంకర, ఇసుక వేసి ఉన్నారు. మేబీ ఫ్యూచర్లో వేయొచ్చు, బట్ ఇప్పుడైతే లేదు. సో నియర్ రిసార్ట్స్ అంటే మనకి కొంచెం బాగుండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, కానీ రోడ్ అలా లేదు. ఇది ఎంట్రన్స్ వి హోటల్ అండ్ రిసార్ట్స్కి. స్టార్టింగే మనకి టోల్లా ఉందన్నమాట, బట్ టోల్ అమౌంట్ ఏం కట్ అవ్వదు. అండ్ ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనకి ఇది చెక్ ఇన్ ప్రాసెస్ అంతా చేస్తారు. రిసెప్షన్ ఎంట్రన్స్లోనే ఉంది. మనం either ఆన్లైన్లో అన్నా బుక్ చేసుకోవచ్చు, లేకుంటే ఆఫ్లైన్లో అన్నా బుక్ చేసుకోవచ్చు అనమాట. ప్రైజెస్ మనకి స్టార్టింగ్ 7,000 నుంచి స్టార్ట్ అయింది ప్రైజెస్. అండ్ వన్స్ మాకైతే చెక్ ఇన్ ప్రాసెస్ అంతా అయిపోయింది. సో ఎంట్రన్స్లో ఇలా పూల్ ఉంటుంది. మనం పూల్ వచ్చేసి ఇక్కడ ఒక్కటే, ఇది ఫ్రీగానే ఉంటుంది అనమాట మనకి. అండ్ దీని తర్వాత నుంచి ఎలా ఉందో చూడండి. ఫస్ట్ అయితే ప్లే టెలిఫోన్ ఏరియా పెట్టున్నారు, అది చూడడానికి భలే క్యూట్గా అనిపించింది. ఇక్కడ విల్లా రూమ్స్ యాజ్ వెల్ యాజ్ రౌండ్ రూమ్స్ అండ్ మండువా రూమ్స్ ఉంటాయన్నమాట. మండువా అయితే ఓన్లీ 2 ఉంటాయి. ఇది స్టార్టింగ్ ప్రైస్ అరౌండ్ 8,000 రూపీస్ నుంచి ఉంటుంది. అండ్ విల్లా హౌసెస్ ఇది 6,000 అండ్ ఆల్సో రౌండ్ రూమ్స్ కూడా 8,000 రూపీసే ఉంటాయి. ఈచ్ రూమ్కి సపరేట్గా మనకి కొంచెం రీక్రియేషన్ ఏరియా లాగా ఉంటుంది అనమాట. రూమ్కి అటాచ్డే ఉంటుంది పక్కనే. అక్కడ ఉయ్యాలు ఉంటుంది, సిట్అవుట్ లాగా చాలా బాగుంటుంది అనమాట. ప్రతి రూమ్కి అలాగే ఉన్నాయి. అండ్ ఈ యొక్క దగ్గర కొన్ని ఆర్ట్ పీసెస్ అయితే పెట్టున్నారు, చూడడానికి కంప్లీట్ మన నేచర్లో ఉన్నట్టే, చాలా నేచర్కి చాలా దగ్గరగా ఉన్నట్టుందన్నమాట. చాలా బాగా అనిపించింది. ఈ మండువా హౌస్లోనేనండి మాకు రూమ్ వచ్చింది, చాలా బాగుందన్నమాట. రూమ్ లోపల రూమ్ టూర్ కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టున్నాను చూడండి. అండ్ చాలా బాగున్నాయి వాళ్ళు పెట్టిన ఆర్ట్ పీసెస్, నెమళ్ళు, చిలకలు, బయట మష్రూమ్స్ కానీ ఎంతో బాగున్నాయి. పక్కన మండువా హౌస్కి కొంచెం డిఫరెంట్గా బాల్కనీ ఏరియా వచ్చింది, అది కూడా చూసేయండి ఎంత బాగుందో.
అండ్ అక్కడక్కడ కొన్ని ఆర్ట్ పీసెస్ పెట్టున్నారు. అవి చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి డ్రాగన్, దాని పక్కన ఎగ్స్, చాలా న్యాచురలిస్టిక్గా అనిపించింది నాకు. 2 హౌసెస్‌కి అంటే ఫ్రంట్ దానికి ఆపోజిట్‌లో ఉన్న 2 హౌసెస్‌కి కామన్ సిట్అవుట్ ఏరియా అనమాట. రెండిటికి కామన్‌గా ఇచ్చేసారు. సో, వాళ్ళు అక్కడ రిలాక్స్ అవ్వచ్చు. ఆఫ్టర్ దేర్ లంచ్ ఆర్ డిన్నర్ వాళ్ళు అక్కడ రిలాక్స్ అవ్వచ్చు అనమాట. చాలా బాగుంది కదా ఏరియా. అండ్ కొన్ని ఆర్ట్ పీసెస్ కూడా పెట్టారు. ఇక్కడ వచ్చేసి వింటేజ్ కార్ ఒకటి ఎప్పటిదో పెట్టారు. చూడడానికి బాగా అనిపించింది. అండ్ పక్కన ఒక హార్ట్ షేప్లో ఒకటి పెట్టున్నారు. వీ కెన్ టేక్ ఫొటోస్ ఓవర్ దేర్ అనమాట. చూడండి హార్ట్ షేప్ కూడా చాలా బాగుంది కదా. అండ్ ఇదే వచ్చేసి ఎండ్ పాయింట్ ఆఫ్ ద రిసార్ట్. అవతల మనకి వాటర్ గేమ్స్ అని ఉన్నాయి. అక్కడ ఆ రోజు మేము వెళ్ళేసరికి టైం అయిపోయింది. వాటర్ గేమ్స్ మేమేమీ ఎంజాయ్ చేయలేదు. ఇది వాటర్ గేమ్స్ అనమాట. అండ్ దాని తర్వాత వచ్చేసాక మాకు లంచ్ అనమాట. లంచ్ వచ్చి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ చాలా డిసప్పాయింట్ అయిపోయాను అనమాట. ఎందుకో అస్సలు టేస్ట్ బాగాలేదు. మేము పన్నీర్ టిక్కా అండ్ అపోలో ఫిష్ ఫింగర్స్ ఇచ్చాము. అండ్ నల్లి బోన్ బిర్యానీ ఇచ్చాము. అది ఓకే. బట్ పన్నీర్ టిక్కా అసలు ఎంత బాగుంటుంది, చండాలం చేసేసాడు ఆ చెఫ్ ఎవరో. నాకు అస్సలు నచ్చలేదు. వీ డిసప్పాయింటెడ్. లంచ్ అయిపోయిన తర్వాత కొంచెంసేపు రిలాక్స్ అయ్యి బీచ్కి వెళ్ళాము. అక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్స్కి కానీ ఎప్పుడైనా బర్త్డే పార్టీస్ చేసుకోవడానికి కానీ మంచిగా అరేంజ్మెంట్స్ కూడా చేసున్నారు. బాగా అనిపించింది నాకు. అండ్ చూడండి ఇక్కడ కొన్ని రైడ్స్ ఉన్నాయన్నమాట. ఆ రైడ్స్ చాలా కాస్ట్లీ ఉండే. పర్ రైడ్ 1000 అడుగుతున్నాడు. ఐ థింక్ ఇట్ ఈస్ టూ మచ్ ఫర్ ద రైడ్. 1000 అంటే మరీ ఓవర్ అనిపించింది. రైడ్కి అట్లీస్ట్ 200-300 అంటే ఓకే, మినిమల్ పిల్లలు ఉన్న ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ టూ మచ్ అనిపించింది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్, అదర్వైజ్ నాకు అంత అనిపించలేదు. అండ్ బీచ్ చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కువ హడావిడిగా ఎంతోమంది వచ్చేసి అలా లేదనమాట. ఎందుకంటే దిస్ ఈజ్ ప్రైవేట్ బీచ్ ఓన్లీ ఫర్ ద పీపుల్ హూ ఈజ్ స్టేయింగ్ ఇన్ ద రిసార్ట్. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ అనమాట. నాకు బాగా నచ్చింది. క్లీన్గా ఉంది. మరీ అంత క్లీన్గా లేదు, బట్ ఇట్ ఈస్ క్లీన్. ఓకే. సో ఈవినింగ్ కోసేపు అలా వాకింగ్కి వెళ్ళాము. అక్కడ శాండ్ కూడా చాలా స్మూత్గా ఉంది. యూజువల్ బీచెస్లో కొంచెం రఫ్గా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ సో స్మూత్. నాకు బాగా అనిపించింది అక్కడ శాండ్ కూడా. బీచ్ నుంచి వచ్చేసాక ఇంకోసేపు రిలాక్స్ అయ్యాము. తర్వాత రూమ్లో నుంచి బయటకు వచ్చామన్నమాట. నైట్ వ్యూ ఎలా ఉంది రిసార్ట్లో అని చూడడానికి. లైట్స్లో మాత్రం ఎక్సలెంట్. నిజంగా కంప్లీట్ పీస్ఫుల్నెస్ అనమాట. అస్సలు సౌండ్స్ ఏం లేదు. నిశ్శబ్దంగా ఉన్నారు ఎవరి రూమ్లో వాళ్ళు. యూజువల్గా రిసార్ట్స్లో మనకి వాళ్ళు ఎంగేజ్ చేస్తారు. క్యాంప్ ఫైర్స్ కానీ, ఫ్లోర్ డ్యాన్సెస్, రైన్ డ్యాన్సెస్, పాటల కచేరీ ఇలా పెట్టి ఎంగేజ్ చేస్తారు పీపుల్ని. బట్ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. అదేం వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. ఓన్లీ దే గివెన్ ఒక పీస్ఫుల్ రూమ్ని ఇచ్చారు మనకి రిలాక్స్ అవ్వడానికి, అంతే. దట్స్ ఇట్. ఏదో ఎంటర్టైన్మెంట్ అయితే ఇక్కడ లేదు. జస్ట్ దే ఆర్ ప్రొవైడింగ్ రూమ్స్ అనమాట. సో అలా బీచ్ నుంచి వచ్చాక రూమ్స్ ఎలా ఉంది, బయట ఎలా ఉంది, క్లైమేట్ ఎలా ఉంది చూడడానికి వచ్చాము. నాకు ఎక్కువ నచ్చింది ఇక్కడ ఏంటంటే అక్కడ పెట్టిన షాండ్లియర్ లైట్స్ చాలా బాగా పెట్టారు. ఎంతో న్యాచురలిస్టిక్గా ఉంది. అండ్ ఆ పీస్ఫుల్నెస్కి ఏదో అడవిలో ఉంటున్నట్టు అనిపించింది అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ వీళ్ళు కొన్ని ఇండోర్ గేమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. బాగుంది. ఇండోర్ గేమ్ ఏరియా కూడా నాకు బాగా అనిపించింది. క్లీన్గా నీట్గా ఉందన్నమాట. చెస్, క్యారమ్స్ అండ్ ఫ్యూ ఇండోర్ గేమ్స్, అది బాగా అనిపించింది. సో కొంచెం అక్కడ కొంచెం ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. అంతేగాని దే వాంట్ ప్రొవైడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ టు అస్. జస్ట్ అక్కడ వెళ్ళామా, రెస్ట్ తీసుకున్నాం, వచ్చేసామా అన్నట్టుంది రిసార్ట్. లాగా పేపర్తో చేసి పెట్టున్నారు చూడండి. ఎంత బాగున్నాయి కదా, క్యూట్గా పేపర్తో. అలా చేయడం కూడా కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. బట్ చూడడానికి చూడండి ఎంత బాగుందో. నాకైతే అవి లాక్కొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటే బాగుండని అనిపించింది. బాగుంది. ఆ యాంబియన్స్ కూడా బాగుందనమాట. మనం నైట్ కొంచెం ఈవినింగ్ సిట్అవుట్ లాగా స్నాక్స్ తింటూ పూల్ దగ్గర ఎంజాయ్ చేయడానికి ఈ ఏరియా అనమాట. కంప్లీట్ వ్యూ అయితే చాలా బాగుంది. ఆ షాండ్లియర్ లైట్ చూడండి ఎంత న్యాచురల్గా ఉందో. షాండ్లియర్ లైట్స్ కూడా బాగున్నాయి.
long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. ఇది వచ్చేసి ఈ సిట్అవుట్ ఏరియా. అండ్ తిరిగి వచ్చేటప్పుడు ఈ కొలను చూడండి, తామరపూల కొలను ఎంత అందంగా ఉందో, చూస్తూ ఉండిపోవాలనిపించింది. మీరు విజిట్ చేసినప్పుడు కూడా దాన్ని చూడండి, వీడియోస్ తీసుకోండి మంచిగా. అండ్ పక్క రోజు మార్నింగ్ ఓడరేవు బీచ్ అనమాట, అక్కడికి వెళ్ళాము. బట్ చాలా డిసప్పాయింట్మెంట్ జరిగింది. నేను చాలా వీడియోస్లో చూసి వెళ్ళాను, ఓడరేవు బీచ్ బాగుంటుంది, అక్కడ థౌజండ్స్ ఆఫ్ పడవలు పార్కింగ్ చేసి ఉంటాయి ఓడ దగ్గర, అంటే రేవులో చాలా బాగుంటుంది చూడ్డానికి అని చెప్పారు. బట్ అప్పుడు అన్ని లేవు. అండ్ వన్ మోర్ థింగ్, చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ అక్కడ అమ్ముతుండే, అవన్నీ ఉంటాయి అనుకున్నాను. బట్ మేము వెళ్ళినప్పుడు 2 months అసలు క్లోజ్ అంట కంప్లీట్గా ఆ ఫిష్ మార్కెట్. ఎంత డిసప్పాయింట్ అయినా, నేను అంత నాన్ వెజిటేరియన్ని కాదు, బట్ అన్ని థింగ్స్ ఒకే దగ్గర చూడొచ్చు అనే హ్యాపీనెస్తో వెళ్ళాను, కానీ డిసప్పాయింట్మెంట్. అండ్ తిరిగి వచ్చేసాక కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వెళ్తున్నాము. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్లో మాకు పక్క రోజు మార్నింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉండే, అది తినడానికి వెళ్ళాము. అసలు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తారో ఫస్ట్ అయితే చూపిస్తాను. నేను వెళ్ళిన వెంటనే ఫస్ట్ బేబీకి ఫుడ్ పెట్టేసుకుందాం అని అనుకున్నాను, ఎందుకంటే తను తింటే ఆల్మోస్ట్ నాకు సగం పని అయిపోయినట్టు అనమాట. ఫస్ట్ తనకి పెట్టాలి అని అనుకున్నాను అనమాట, కానీ కంప్లీట్లీ షీఈ్ రిజెక్టింగ్ ద ఫుడ్. తనకు ఆ రోజు తినాలని అనిపించలేదు. బేబీస్తో మీరు వెళ్తున్నట్లయితే మీరే బేబీకి ఫుడ్ క్యారీ చేయండి, లైక్ ఓట్స్ కానీ ఏదన్నా ఉక్కిరి లాంటి పౌడర్స్ కానీ మీరు క్యారీ చేయండి. వాళ్ళు కెటిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, మనమే కుక్ చేసి బేబీకి పెట్టొచ్చు. అక్కడే బేబీకి తినిపించాలి అని అనుకుంటే బిస్కెట్ అయిపోతుంది, అక్కడ వాళ్ళు అస్సలు తినరు. అండ్ నేను పాలల్లో డిప్ చేసి కూడా పెట్టాను ఇడ్లీ, తను అసలు ప్రిఫర్ చేయట్లేదు. అండ్ నాకైతే వీళ్ళు ప్రొవైడ్ చేసిన కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అస్సలు నచ్చలేదు, చండాలంగా ఉంది. అసలు కొంచెం కూడా టేస్టీగా లేదనమాట. కట్టిన 11,000లో నాకు ఫుడ్ అన్వర్తి అనిపించింది. ముందు రోజు ప్రొవైడ్ చేసిన లంచ్ కూడా అంతే, ఓకేగా ఉంది, కానీ అస్సలు సాటిస్ఫై అవ్వలేదు. ఆ రోజు నైట్ తీసుకున్న డిన్నర్ కూడా అంతే, ఓకే అస్సలు సాటిస్ఫై అవ్వలేదు నేను. బేబీ తినకపోయేసరికి సర్లే నేనన్నా తిందాం అనుకున్నా. వెజిటేబుల్స్ సాటే చేసి పెట్టారు, పులిహోర అండ్ సేమియా ఉప్మా, పొంగల్, కొంచెం సాంబారు, ఇడ్లీ పెట్టారు. సాంబార్ కూడా ఓకే ఏమంత బాగాలేదు. యూజువల్ సాంబార్ ఎంత బాగుంటుంది బయట. చట్నీ అయితే అసలు చెప్పక్కర్లేదు, అంత వరస్ట్ ఉండే. నాకు అసలు ఫుడ్ అయితే కంప్లీట్ నచ్చలేదు. అండ్ వీళ్ళు ఒక 2 kinds ఆఫ్ ఫ్రూట్స్ పెట్టారు, ఫ్రూట్ జ్యూస్ పెట్టారు, చాకోస్ ఇవి పెట్టారు, ఇంతే. నాకు కాంప్లిమెంటరీ ఫుడ్ అస్సలు నచ్చలేదు. కాంప్లిమెంటరీగా వాళ్ళు పెట్టారు అంతే, అంత ఇష్టంగా ఏం పెట్టలేదు మనం తినాలి అనేసి. ఇదండి మా కంప్లీట్ ట్రిప్ ఇన్ ద వి హోటల్ అండ్ రిసార్ట్. మీకు కనుక మా కంటెంట్ నచ్చుతుంది అని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా. అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ టు మీ. మీకు కనుక మన కంటెంట్ నచ్చుతుంది అంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి ఫ్యూచర్లో. Thank you for watching till the end. Take care. Bye bye.